ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పార్ట్ 2 వీడియో. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అక్కడ ఒక మొదటి పెళ్లి కొడుకున్నారు కాబట్టి ఇటు పక్కకు ఒకటి ఖాళీగా ఉన్నది కాబట్టి అది సెకండ్ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే తప్పకుండా, ఎందుకంటే ఒకటేసారి వాళ్ళైతే తలవాళ్ళు అయితే జాగాకైతే తీసుకొని వెళ్ళరు. ఎందుకంటే ప్రతి మొదటి కొడుకు పెళ్లి కూతురుది ఫస్ట్ తీసుకుపోతారు. మళ్ళీ వాళ్ళ చేసిన తర్వాత అయితే సెకండ్ వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి, మన తలవాళ్ళు వేసే జాగా కాడ అయితే ఇప్పుడు వాళ్ళైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైతే మన మండపం చుట్టూ అయితే తిరుగుతారు. ఇప్పుడు ఇతని సెకండ్ అతనికి తీసుకొని పెళ్లి కూతురుని అయితే తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ పెళ్లి కొడుకు వచ్చేసి ఆల్రెడీ మన తలవాళ్ళు వేసే జాగా కాడ అయితే వచ్చి నిలబడడం అయితే జరిగింది. ఇప్పుడు పెళ్లి కూతురుని అయితే వాళ్ళైతే సెకండ్ పెళ్లి కూతురుని అయితే తీసుకొని రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వాళ్ళు సెకండ్ పెళ్లి కూతురుని అయితే తీసుకొని వస్తున్నారు మన తలవాళ్ళు వేసే జాగాకి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది సెకండ్ పెళ్లి కూతురు ఎక్కడి నుంచి అంటే ఫ్రెండ్స్ మన పెంబి సైడ్ ఉంటుంది. పెంబి సైడ్ నుంచి వాళ్ళైతే తీసుకొని రావడం అయితే జరిగింది. పిల్లని పెళ్లి పెంబి సైడ్ మన పెంబి సైడ్లోనే 1-2 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది పెంబి సైడ్ పిల్ల. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ రిలేషన్ వాళ్ళు, ఇక్కడ పిల్ల రిలేషన్ వాళ్ళు ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం అదే ప్లేస్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్లి కొడుకుది వాళ్ళ తలవాళ్ళ మొత్తం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సెకండ్ పెళ్లి కొడుకు వాళ్ళకు తలవాళ్ళు వేయడానికి అయితే వాళ్ళని అయితే తీసుకొస్తుంది. ఇది సెకండ్ పెళ్లి కొడుకు అయితే వెయిట్ చేస్తున్నాడు పిల్ల కోసం. చూడండి, ఇప్పుడైతే సెకండ్ పిల్ల అయితే వచ్చేసింది. సెకండ్ పిల్ల అయితే వర్క్ చేస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి వాళ్ళైతే తీసుకొని వస్తుండ్రు. వాళ్ళు సెకండ్ పెళ్లి కూతుర్ని అయితే ఫస్ట్ పెళ్లి కొడుకు వాళ్ళు అయితే మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సెకండ్ పిల్ల వాళ్ళు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి సెకండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే మన తలవాళ్ళు వేసే జాగాకైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే వీళ్ళని ఇంకా అట్లనే వాళ్ళ ఫస్ట్ పెళ్లి కొడుకు ఎలా సంప్రదాయం చేసిండ్రు అదే సంప్రదాయం ఇంకా వీళ్ళని అయితే చేస్తారు. ఎందుకంటే పిల్ల కొడుకు వాళ్ళని రిలేషన్ వాళ్ళని అయితే ఇప్పుడైతే కాళ్ళు అయితే కడిగించడం అయితే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మన పిల్ల రిలేషన్ వాళ్ళని పెద్దనాన్న చిన్న వాళ్ళని అయితే కాళ్ళు అయితే కడిగిస్తారు. చూడండి, ఇప్పుడు మన అంతా అరేంజ్ చేసిండు. చూడండి, ఇప్పుడు వీళ్ళని అయితే కడిగిండ్రు ఫస్ట్. ఇప్పుడైతే పిల్ల వాళ్ళ రిలేషన్ వాళ్ళని కడిగిస్తున్నారు కాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైనా ఈ వీడియో చూడకపోతే వాళ్ళకైతే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా మరిన్ని వీడియో కోసం మీరైతే ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర అయితే ఇలాగైతే జరుపుతారు. చూడండి ఫ్రెండ్స్, మన కులం సాంప్రదాయం పద్ధతి సంస్కృతి అనేది ఇలాగైతే మన వాళ్ళు అయితే ఫస్ట్ నుండి అయితే పాటించుకుంటూ వస్తుంది. కాబట్టి అదే సంస్కృతిని ఇప్పుడు మన వాళ్ళు అయితే నడుపుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి,
ఇప్పుడైతే మన వాళ్ళైతే ఇలా అయితే కాళ్ళు అనేది కడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళనైతే కడిగిస్తాను కాళ్ళు అయితే. చూడండి ఇంకా వాళ్ళ రిలేషన్ వాళ్ళని అయితే వెతికిస్తుండ్రు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కులం సాంప్రదాయం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఎందుకంటే చూడండి ఇప్పుడు పెన్ను కొడుకుని పెన్ను పిల్లగాని కాళ్ళు కడగాలని వాళ్ళైతే చెప్తారు ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే ఇది మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళనైతే ఫస్ట్ అయితే కాళ్ళు అయితే కడిగిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మా కులం సంస్కృతి సాంప్రదాయం అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మన కులం సంస్కృతి సాంప్రదాయంలోనే ఇలా జరుపుకుంటారు. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అదే ఎందుకంటే మన కులం సాంప్రదాయం ఛానల్ మేమైతే అప్లోడ్లో అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు పెళ్లి పిల్లలు అయితే కాళ్ళు అయితే కడిగిస్తున్నారు. ఇప్పుడైతే పెళ్లి కొడుకుని కాళ్ళ మీద కడిగిస్తారు. మన పరదలు అయితే ఇక్కడ అటు అక్కడ ఇటు అయితే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మన వాళ్ళైతే ఇలా చేస్తారు. చూడండి ఎందుకంటే మన వాళ్ళైతే వాళ్ళ కొడుకుని పిల్లలను అయితే వాళ్ళైతే కడిగిస్తారు. చూడండి అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కాబట్టి ఎందుకంటే మనకు వీడియో తీయడానికి అవకాశం దొరకడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఎందుకంటే ఫోటో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పరదలు అయితే ఇలా మార్చేస్తారు ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా మన కులం సంస్కృతి సాంప్రదాయంలో అయితే ఫస్ట్ నుండి వర్క్ చేసింది అయితే ఇప్పుడు అదే ప్రకారం అయితే మన వాళ్ళు అయితే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇదిగో పరదలు అయితే ఇలా అయితే చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇలా పరదలు అనేది మార్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఇద్దరిని అయితే కలుపుతారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వాళ్ళైతే బియ్యం అయితే అడుగుతుంటారు. ఎందుకంటే బియ్యం అడిగి వాళ్ళ తల మీద వేసి అయితే మనమందరం అయితే తలవాళ్ళు అయితే వేయడం జరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఇది సెకండ్ పెళ్లి కొడుకు వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే అదే గ్రామానికి చెందిన ఇద్దరు పెళ్లి కొడుకులు కాబట్టి ఎందుకంటే పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు ఇది పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా వాళ్ళకైతే తల మీద అయితే బియ్యం అయితే వేయడం జరిగింది, తలంబ్రాలు అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి మన కులం సంస్కృతి సాంప్రదాయంలో అయితే ఇలాగైతే మేమైతే చేస్తుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో అయితే ప్రతి ఒక్క సంస్కృతి సాంప్రదాయం అనేది ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎందుకంటే మన కులం సంస్కృతి సాంప్రదాయంలో ఇలా అయితే జరుపుకుంటూ వాళ్ళైతే బియ్యం అయితే ఇవ్వండి అని అడుగుతుంటారు.